తర్వాత ఇద్దాం మాట్లాడేసి బ్రిడ్జ్ గురించి. ఈ బ్రిడ్జ్ 1958లో కట్టినటువంటి బ్రిడ్జ్, శిథిలావస్థకు వచ్చినటువంటి బ్రిడ్జ్, గవర్నమెంట్ హాస్పిటల్కి పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగి హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాళ్ళు చనిపోతా కూడా ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా 40 సంవత్సరాలుగా గుంటూరు ప్రాంతానికి రానటువంటి కేంద్ర మంత్రి పదవి నాకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ తోటి, మినిస్టర్స్ తోటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ R&B అధికారులతోటి, మినిస్టర్ గారితో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అతి తక్కువ టైంలో ఈ బ్రిడ్జిని తీసుకొచ్చాం మేము. అయితే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014లో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి 2017 వరకు పట్టింది. అంటే ఒక బ్రిడ్జిని తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్, ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్గా 2-3 సంవత్సరాల టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు. అలాంటిది 6 నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము. ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మా ఆఫీస్లో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలో అప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం. అయితే ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు కొంతమందికి ఈ బ్రిడ్జ్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. నేను కాదనటం లేదు, మాకు బాధగానే ఉంది. అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు 20 మంది చెక్కులు తీసుకున్నారు, ఇంకో 40 మంది ఉన్నారు. ఈ 60 మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది. మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పియొద్దు. ఎందుకంటే మీరేం చెప్తా ఉన్నారు, RUB కట్టాలంటున్నారు. ఫస్ట్ ఈ బ్రిడ్జి 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి RUB కట్టాలంటే ఇవన్నీ తొవి తీయాలి. ఉన్న బ్రిడ్జికి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి. పోనీ మీరు చెప్పినట్టు RUB పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి, రేపు మళ్ళీ అంటే ఇంకా ROB వద్దా? రేపు ROB కట్టాలంటే మళ్ళీ ఆ రోజు RUB క్లోజ్ చేయాలి. RUB క్లోజ్ చేయకుండా బ్రిడ్జ్ కట్టలేరు పెద్దది. సో RUB కట్టాలన్నా కూడా మీరు ఎక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో RUBలు చూస్తూ ఉన్నారు. వాటర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అంత పెద్ద బ్రిడ్జి RUB కట్టిన తర్వాత మళ్ళీ ROB కట్టాలంటే ఆ కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీర్లు ఏం చెప్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు. సో ఇది జరిగేటువంటి పరిస్థితి కాదు. ఇనిషియల్గా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి 2-3 చెప్తా ఉంటే నేను కూడా పాపం వీళ్ళు నిజంగానే మంచి సలహాలు ఇస్తున్నారని 4 సార్లు కలిసాం మేమందరం, అధికారులతోటి, ఇంజనీర్లతోటి 4 సార్లు కలిసి వాళ్ళు చెప్పినవి అన్నీ విన్నాం. 1-2 సార్లు వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఒక సొల్యూషన్ చూపించాం. ఒరిజినల్ డిజైన్లో RUB లేదు. లేకపోతే మేమేం చేసామంటే 2 కాలమ్స్ తీసుకొని మీరు ఫ్యూచర్లో RUB కట్టే విధంగా ప్రొవిజన్ తీసుకోమని చెప్పాం. అలా డిజైన్లో అది ఇంక్లూడ్ చేసాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఒకవేళ RUB కావాలంటే కంపల్సరీగా కట్టచ్చు. ఒకటి. రెండోది, అండర్ పాసులు సరిగా లేవన్నారు. అండర్ పాసులు మొత్తం 3 GGH హాస్పిటల్కి 44 అడుగుల వెడల్పుతోటి అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 4వ లైన్కి 60 అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 5వ లైన్కి 44 అడుగులు